2 కోట్ల స్కామ్ అట. 2 కోట్ల స్కామ్ అట. చలాన్ల ట్యాబుల్లో సొంత క్యూఆర్ కోడ్, పట్టపగలే ట్రాఫిక్ పోలీసుల దోపిడీ. సో ఇప్పుడు జనరల్గా ప్రతి బండ్లను ఆపుతున్నారు. ఎవరు? ఈ యొక్క ట్రాఫిక్ వాళ్ళు ఆపుతుంటే ఏం జరుగుతుంది తెలుసా? ట్యాబ్లలో బండి నెంబర్ కొడతారు. బండి నెంబర్ కొట్టగానే అలా చలాన్ల లిస్ట్ మొత్తం వస్తుంది. దాదాపు 3000 4000 ఉంటాయి. కట్టాలి మీరు ఖచ్చితంగా 2 3 4 కట్ట ఎక్కుంటే పోయించలేని చెప్పేసి చెప్తారు. వీళ్ళు ఏం చేస్తారు? సార్ స్కానర్ ఏం కడతా అని చెప్పిన కానీ వీళ్ళ ఓన్ స్కానర్ పెడతారట. ట్యాబ్లో చూపిగానే కొడతారు. కొట్టగానే వాళ్ళే మాన్యువల్గా తీసేస్తారట. ఇదంతా ఒక నెట్వర్క్ జరుగుతూ ఉంటుంది. ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో దీనిలో తోటి 2 కోట్ల రూపాయల వసూలు చేసినట్టు ఇట్లా ఈ యొక్క స్కానర్ తోటి, ప్రైవేట్ స్కానర్ తోటి 2 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో కొన్ని రీల్స్ వస్తుంటాయి. ఓ దుకాణంలో సరుకులు కొనడానికి వెళ్ళిన వ్యక్తి బిల్లు చెల్లించే సమయంలో అక్కడి క్యూఆర్ స్కాన్ కు బదులుగా దుకాణదారుని ఏమార్చి తన అకౌంట్ కు చెందిన స్కానర్ కోడ్ ను పెట్టి డబ్బు చెల్లిస్తాడు. దుకాణదారుని మోసం చేసినట్టు చూపించే ఆ రీల్స్ సరదాగా ఉన్నా దీని నుంచే స్ఫూర్తి పొందారో ఏమో నగర ట్రాఫిక్ పోలీసులు ఏకంగా ఇదే విధానాన్ని ఫాలో అయిపోయి సర్కారు ఖజానాకు 2 కోట్ల దాకా గండి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందట. సో ట్రాఫిక్ ఛానళ్ల వసూలు దారి మళ్లింపు 2 కోట్ల వరకు వాహనదారుల నుంచి వసూలు, ఖజానాకు గండి. స్కాన్ చేసిన సొమ్ము అంతా సొంత ఖాతాలోకి. చలాన్ల పెండింగ్ పై వాహనదారులు షాక్. బాధ్యుడిని చేస్తూ హోంగార్డ్ పై వేటు. తప్పించుకునే పనిలో కొందరు పెద్దలు. అధికారులకు తెలియకుండానే పోలీస్ శాఖలో ఇంత కుంభకోణం సాధ్యమా? స్కామ్ను తొక్కిపెట్టడంపై అనుమానాలు ఎన్నో. సో దీని వెనకాల ఏసీపీలు, డీసీపీలు, సిఏలు, ఎస్ఏలు అందరూ ఉన్నారు. కానీ బలైంది మాత్రం హోంగార్డు. సో ట్రాఫిక్ చలాన్లు వసూలు చేసేందుకు శాఖాపరమైనటువంటి క్యూఆర్ కోడ్కు బదులుగా సొంత బ్యాంక్ ఖాతాల క్యూఆర్ కోడ్ పెట్టిన ఉదంతం పోలీస్ శాఖలో కలకలం రేపుతున్నది. చలాన్లు కట్టినప్పటికీ ఇంకా పెండింగ్ ఉన్నట్టుగానే వెబ్సైట్లు కనిపిస్తున్నది. దీనిపై వాహనదారులు ఫిర్యాదు చేయగా ఇంకా అప్డేట్ కాలేదేమో అని మొదట్లో అధికారులు భావించారు. కానీ చాలా మంది నుంచే ఇవే తరహా ఫిర్యాదులు రావడంతో అనుమానం వచ్చి ఆరా తీశారు. తీగలాగితే డొంకంతా కదిలింది. ఏకంగా 2 కోట్ల దాకా సొమ్ము దారి మళ్ళిందని విచారణలో తెలిసింది అంటూ చూస్తాను. ఎంత దారుణంగా ఉందో చూడండి. సో ఈ గుట్టు బయటపడితే కాకిల పరుగు పోతుంది అనుకున్నారో ఏమో. ఓ హోంగార్డ్ ను వెయిట్ వేసి స్కామ్ను తొక్కిపెట్టారు. కానీ ఒక్క హోంగార్డు ఇంత భారీ స్థాయిలో బహిరంగంగా ఇటువంటి కుంభకోణానికి పాల్పడే అవకాశం ఉంటుందా? 100% ఆ హోంగార్డు ఆ పైన ఉన్నటువంటి ఎస్ఐలో, సిఐలో, ఏసీపీలో, డీసీపీలో ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అనుమతి లేకుండా ఇంత పెద్ద స్కామ్ అయితే జరగదు. 100% జరగదు. సో మరి ఒకడే హోంగార్డ్ చేస్తాడా? లేదు, అందరూ అదే పని చేస్తారు. సో ఇట్లా బయటపడిన కుంభకోణం ఒక్క జోన్కు సంబంధించి మాత్రమే. మరి ఇతర జోన్లో కూడా ఇదే పరంపర కొనసాగిందా? ఇంకా ఎన్ని కోట్ల రూపాయల పక్కదారి పట్టించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సికింద్రాబాద్ జోన్లోనే ఈ స్కామ్ అట. సో సికింద్రాబాద్ జోన్లో ఈ స్కామ్ అట. సికింద్రాబాద్ జోన్లో సినిమా థియేటర్లు ఎక్కువగా ఉండి ఇటీవల సినిమా స్టార్ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్త దృష్టి ఆకర్షించిన ఓ ప్రధాన పోలీస్ స్టేషన్ పరిధిలో, అంటే ఇది రాష్ట్ర వ్యాప్త దృష్టి ఆకర్షించిన ఓ ప్రధాన పోలీస్ స్టేషన్ పరిధిలో, ఎక్కడ ఇది? ఆర్టీసీ క్రాస్ దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్. సో ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కక్కుర్తి కోట్ల రూపాయల కుంభకోణానికి దారితీసింది. వాహనదారుల నుంచి బలవంతంగా చలాన్లు వసూలు చేయవద్దని ఇటీవల హైకోర్టు ఆదేశించే నాటికే ఈ దందా జోరుగా సాగుతున్నట్టు వెల్లడైంది. సాధారణంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ వంటి నేరాలకు 1000కి పైగా చలాన్లు పడుతుంటాయి. ఇవి కాకుండా రాంగ్ పార్కింగ్, నో పార్కింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి కాడ 130 నుంచి 1000 రూపాయల వరకు చలాన్లు వేస్తుంటారు. ఇలా 5000 వరకు చలాన్లు పెండింగ్ లో ఉన్న వాహనదారులు ఉన్నారు. ఇటువంటి వారు ట్రాఫిక్ తనిఖీల సమయంలో పట్టుబడినప్పుడు అక్కడి కానిస్టేబుల్ లేదా హోంగార్డ్ వంటి కింది స్థాయి సిబ్బంది పర్యవేక్షణలో ఉన్నటువంటి అధికారితో ఎంతో కొంత తీసుకుని వారిని అప్పటికి వదిలేయడం జరిగింది. చలాన్ల మొత్తం ఎక్కువగా ఉన్న వారిని ఎంతో కొంత కట్టి వెళ్లాల్సిందని బలవంత పెట్టే సందర్భాలు కూడా అనేకం. ఈ క్రమంలోనే చలాన్ల పేరుతో తమ జేబులు నింపుకోవడానికి ఓ పథకం వేశారు. పెండింగ్ చలాన్లు వసూలు చేసేందుకు తాము ఉపయోగించే ట్యాబ్లో ప్రభుత్వ పరమైనటువంటి క్యూఆర్ కోడ్ కాకుండా తమ సొంత క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసుకున్నారు. సో దీనివల్ల కొట్టగానే సరే మీరు వెళ్ళండి అప్డేట్ అయితే అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇది జరుగుతున్నటువంటి కథ. 2 కోట్లు మళ్ళించారా? 2 కోట్ల కంటే ఎక్కువనే మళ్ళించట్టుగా కనబడుతుంది. సో కట్టిన చలాన్ల సంగతి ఏంటి? సో మరి ఆ చలాన్లు ఎవరికి కట్టిరు ఏందో ఇవన్నీ తెలిస్తే ఇది పెద్ద స్కామ్. 2 కోట్ల స్కామ్ కాదు, ఇది చాలా పెద్ద కోట్ల స్కామ్. గట్లా ఉంటుంది మన యొక్క రేవంత్ రెడ్డి యొక్క పాలన.